హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ ఫ్రెండ్లీ ఛానల్. ఈరోజు సంబంధించిన టాప్ కరెంట్ అఫైర్స్ని చూద్దాం. నేషనల్ ఫిష్ ఫార్మర్స్ డే 10th జూలై. నేషనల్ ఫిష్ ఫార్మర్స్ డే ప్రతి సంవత్సరం జూలై 10th జరుపుకుంటారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్, మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ అండ్ డైరీయింగ్ అసోసియేషన్తో పాటు ఎన్ఎఫ్డిబి అంటే నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డుతో ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. డాక్టర్ కేహెచ్ అలీకున్హి, డాక్టర్ హెచ్ఎల్ చౌదరి 1957 జూలై 10th బ్రీడింగ్ టెక్నాలజీ కనుక్కున్నారు. ఈ సందర్భంగా జూలై 10th ఈ నేషనల్ ఫిష్ ఫార్మర్స్ డేని జరుపుకుంటారు. ఈ 2021 21వ నేషనల్ ఫిష్ ఫార్మర్స్ డేని జరుపుకున్నారు. కరీనా కపూర్ ఇంట్రడ్యూసెస్ ఏ బుక్, ద ప్రెగ్నెన్సీ బైబిల్. కరీనా కపూర్ తన కొత్త పుస్తకాన్ని విడుదల చేసింది. ఆ పుస్తకాన్ని 3వ బిడ్డగా పిలిచింది. ఇది తను శారీరకంగా, మానసికంగా 2 ప్రెగ్నెన్సీస్ టైంలో కలిగిన అనుభవాలను పర్సనల్గా రాశానని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ఫెడరల్ బ్యాంక్ గెట్స్ ఆర్బీఐ నాట్ టు రీఅపాయింట్ శ్యామ్ శ్రీనివాసన్ యాజ్ ఎండి అండ్ సిఇఓ. శ్యామ్ శ్రీనివాస్ను 3 ఏళ్ల పాటు ఎండి సిఇఓగా తిరిగి నియమించడానికి ఆర్బీఐ నుంచి ఫెడరల్ బ్యాంక్ అనుమతిని అందుకుంది. సెప్టెంబర్ 23, 2021 నుండి సెప్టెంబర్ 22, 2024 వరకు అంటే 3 సంవత్సరాల పాటు నియమించబడ్డారు. ఫెడరల్ బ్యాంక్ గురించి చూద్దాం. ఫెడరల్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ కేరళ. ఫెడరల్ బ్యాంక్ ఫౌండర్ హెచ్పి హార్మిస్ 23 ఏప్రిల్ 1931 ఎస్టాబ్లిష్ చేసిన ఇయర్. ఐసీసీ రిలీజెస్ మను షావ్నే యాజ్ సిఇఓ. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ బోర్డ్ మను షావ్నేని సిఇఓగా నిలిపివేయడం జరిగింది. జూలై 8, 2021లో జరిగిన మీటింగ్లో ఐసీసీ బోర్డ్ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఈ సమావేశంలో జియోఫ్ అలార్డైస్ యాక్టింగ్ సిఇఓగా కొనసాగుతారని ప్రకటించడం జరిగింది. ఐసీసీ గురించి చూద్దాం. ఐసీసీ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఎస్టాబ్లిష్ చేసిన సంవత్సరం 15 జూన్ 1909. డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ క్వాజా. ఐసీసీ చైర్మన్ గ్రెగ్ బార్క్లే. మణిపూర్ ఎంటర్స్ ఇండియాస్ రైల్వే మ్యాప్ యాజ్ ఫస్ట్ ప్యాసింజర్ ట్రైన్ రీచెస్ ద స్టేట్. రాజధాని ఎక్స్ప్రెస్ అస్సాంలోని సిల్చార్ రైల్వే స్టేషన్ నుండి మణిపూర్ వైన్గైచున్ పావో రైల్వే స్టేషన్కి చేరుకుంది. ఇది 11 కిలోమీటర్స్ దూరం ప్రయాణం చేసింది. ఇది విజయవంతం అవ్వడంతో త్వరలో ప్యాసింజర్ ట్రైన్ సర్వీస్ని త్వరలో ప్రారంభమవుతుందని చెప్పారు. కర్ణాటక టు డెవలప్ 46 కెంపెగౌడ హెరిటేజ్ సైట్స్ ఇన్ బెంగళూరు. కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ బెంగళూరు అర్బన్, బెంగళూరు రూరల్, రామనగర, చిక్బల్లాపుర అండ్ తుమ్మకూరు డిస్ట్రిక్ట్స్లో ఉన్న 46 కెంపెగౌడ హెరిటేజ్ సైట్స్ పర్యటనకు ప్రోత్సహించడానికి నిర్ణయించారు. ఈ టూరిజం కోసం దాదాపు 223 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయనున్నట్లు ముఖ్యమంత్రి అయిన బిఎస్ యడియూరప్ప తెలిపారు. ఆర్బీఐ ఇంపోజెస్ మానిటరీ పెనాల్టీ ఆన్ 14 బ్యాంక్స్ ఫర్ నాన్ కాంప్లియన్స్. కొన్ని నిబంధనలను మీరడం వల్ల ఆర్బీఐ 14 బ్యాంకులపై జరిమానా విధించింది. ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండస్ఇండ్ బ్యాంక్, బంధన్ బ్యాంక్ మరియు 10 ఇతర లెండర్స్కి జరిమానా విధించడం జరిగింది. ఈ ఆర్బీఐ బ్యాంక్ ఆఫ్ బరోడాకి 2 కోట్ల పెనాల్టీ, ఎస్బీఐకి 50 lakhs పెనాల్టీ విధించడం జరిగింది. నెక్స్ట్ వన్, యాక్సిస్ బ్యాంక్ అండ్ మ్యాక్స్ బూపా హెల్త్ ఇన్సూరెన్స్ ఎంటర్ ఇంటూ ఏ బ్యాంక్ అష్యూరెన్స్ పార్ట్నర్షిప్. ఆరోగ్య బీమా సంస్థ మ్యాక్స్ బూపా హెల్త్ ఇన్సూరెన్స్ దేశంలోనే 3వ అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన యాక్సిస్ బ్యాంక్తో బ్యాంక్ అష్యూరెన్స్ భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ఇది ఆరోగ్య బీమా పరిష్కారాలను అందించడానికి సహాయపడుతుంది. ఈ ఒప్పందం 4500 కంటే ఎక్కువ బ్రాంచెస్తో ఈ మ్యాక్స్ బూపా హెల్త్ ఇన్సూరెన్స్ పొందడానికి వీలు కల్పిస్తుంది. మ్యాక్స్ బూపా హెల్త్ ఇన్సూరెన్స్ గురించి చూద్దాం. సిఇఓ కృష్ణన్ రామచంద్రన్, హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీ.
2008లో దీన్ని స్థాపించడం జరిగింది. యాక్సిస్ బ్యాంక్ సైన్స్ MOU విత్ ఇండియన్ ఆర్మీ టు ఆఫర్ డిఫెన్స్ సర్వీస్ శాలరీ ప్యాకేజ్. దేశంలోనే 3వ అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన యాక్సిస్ బ్యాంక్ పవర్ సెల్యూట్ ఇన్సూరెన్స్ సర్వీస్ శాలరీని అందించడానికి ఇండియన్ ఆర్మీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం ప్రమాదవశాత్తు యాక్సిడెంట్కి 56 లక్షలు, విద్యా మంజూరు 8 లక్షలు, శాశ్వత వైకల్యం 46 లక్షలు, పాక్షిక వైకల్యం 46 లక్షలు, విమాన ప్రమాదంకి 1 crore మరియు కుటుంబ సభ్యునికి ఉచిత అదనపు డెబిట్ కార్డు కూడా అందించడం జరుగుతుంది. యాక్సిస్ బ్యాంక్ గురించి చూద్దాం. హెడ్ క్వార్టర్స్ ముంబై. స్థాపించిన సంవత్సరం 1993. MD CEO అమితాబ్ చౌదరి. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ సైన్స్ 499 crore డీల్ విత్ ఇండియన్ ఆర్మీ ఫోర్స్. ఇండియన్ ఆర్మీ ఫోర్స్కు ఆకాష్ మిజైల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి, సప్లై చేయడానికి భారత్ డైనమిక్స్ లిమిటెడ్ BDLతో ఈ ఇండియన్ ఆర్మీ ఫోర్స్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కోసం దాదాపు 499 కోట్లు వ్యయంతో దీన్ని ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఆకాష్ మిజైల్ అనేది ఒక సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్. ఈ ఆకాష్ మిజైల్ని IGMDP అండర్లో డెవలప్ చేయడం జరుగుతుంది. IGMDP అంటే ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిజైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్.